మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, ఉత్తరాషాఢ నక్షత్రం, పాడ్యమి తిథి, శుక్రవారం. ఉదయం గురువు అధిపతి అయితే సాయంత్రం శని అధిపతి. ఈరోజు మనమంతా గణపతి నామస్మరణ చేయాలి. ఓం విద్యా గణపతయే నమః అని జపించడం వల్ల ఆ విఘ్నాధిపతి అనుగ్రహంతో జ్ఞానం, మేధస్సు ప్రాప్తిస్తాయి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. ప్రతివారి జీవితంలోనూ అవమానాలు, అపవాదులు అనేవి తప్పవు. అంత మాత్రాన మానసికంగా బాధపడుతూ బతకడం వల్ల ఉపయోగం ఉండదు. వాటన్నింటినీ విని వదిలేస్తూ స్థిత ప్రజ్ఞతతో ముందుకు సాగితే విజయాలు మన సొంతమవుతాయి. అలాగే కొందరు పిల్లలు తమ తల్లిదండ్రుల్ని నమ్మించి కాలక్షేపం చేస్తూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. కాలేజీకి వెళ్తున్నామని తల్లిదండ్రులకు చెప్పి కాలేజీకి వెళ్లకుండా తోటి స్నేహితులతో షికార్లు చేస్తున్నారు. దీనివల్ల వారి జీవితం కూడా దెబ్బతింటుందనే సత్యాన్ని గ్రహించాలి. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. పూర్వం ఓ బ్రాహ్మణోత్తముడు వేదవిధుడై ఉండి పేదరికం కారణంగా భిక్షాటన చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భిక్షాటనతో రోజూ వచ్చే సంపాదన బొటాబొటీగా సరిపోతుంటే పిల్లల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దగలననే ఆలోచన అతడికి కలిగింది. దీంతో తపస్సు చేయగా మెచ్చిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకు బాల్యం నుండి అన్నీ కష్టాలేనని, తన కష్టాల్ని తీర్చమని దేవుణ్ణి అభ్యర్థించాడు. కర్మఫలం తప్పదని దేవుడు చెప్పినా అతడు వినలేదు. నీ కష్టాలను ఒక చీటీలో రాసి ఊరి చివర ఉన్న మర్రి చెట్టుకు కట్టేసి మరొక చీటీని తీసుకోమని చెప్పాడు దేవుడు. అతడు మర్నాడు అలాగే తన కష్టాల్ని రాసిన చీటీని ఆ చెట్టుకు కట్టి వేరే చీటీని తీసుకుందామని చూశాడు. అన్ని చీటీల్లోనూ తనకు మించిన కష్టాలే కనిపించడంతో తన చీటిని విప్పి చించేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అందరికంటే తనే సుఖంగా జీవిస్తున్నానని అతడికి అర్థమైంది. ఆ తర్వాత ప్రశాంతంగా తన వృత్తిని కొనసాగిస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేసి సక్రమంగా బాధ్యతల్ని నిర్వర్తించి జీవితాంతం సుఖంగా జీవించాడు. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉదయాన్నే లక్ష్మీదేవి ముందు బెల్లంపై నెయ్యితో దీపాన్ని వెలిగించి అమ్మవారిని గులాబీ రంగు పూలతో గాని, మాచి పత్రాలతో గాని, దవనంతో గాని అర్చిస్తూ కనకధారా స్తోత్రాన్ని పఠించాలి. గంధాన్ని రంగరించి ఈ పుష్పాలు, పత్రాలకు ఆ గంధాన్ని రాసి అమ్మవారికి సమర్పించినట్టయితే దారిద్ర్యం దూరమై లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.
శంకర